మస్తే అండి, నేను రజాక్. బార్బెల్ పిజ్జా మీటింగ్స్ అని చెప్పేసి ఒకడు ఉంటాడు అనమాట. తెలుగు సినిమాలని చంపేద్దాం, ఏ విధంగానైనా చంపేద్దాం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేద్దాం, మనకేంటి ఎవడు ఆపుతాడు, పవన్ కళ్యాణ్నే గెలుస్తాడా అవుతాడా అని ఎలక్షన్స్ ముందు ఎటకారంగా మాట్లాడినటువంటి ఈ వ్యక్తి చివరాఖరికి గెలిచిన తర్వాత నాలుగు ఖర్చుకొని క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా సినిమాలు ఉన్నాయి కదా, ఈ రోజు ఏదో దిక్కుమాలను ఒక రివ్యూ ఇచ్చినాడు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సినిమాలన్నా, నందమూరి సినిమాలన్నా, సరే ఓవరాల్గా తెలుగు సినిమాలన్నా కానీ ఒక రకమైన ఏడుపు ఎందుకు నాకైతే తెలియదు. నెగిటివ్నే తిని బతికేస్తూ ఉంటాడు అనమాట. పాజిటివిటీని అసలు తినడం అనుకుంటా మంచి లేచిన కాడ నుంచి నెగిటివ్నే. అంటే ఈ సినిమాకి సంబంధించి ఒక స్ట్రక్చర్ ఉందా, ఒక విధానం ఉందా, ఒక స్టోరీ ఉందా, ఒక విఎఫ్ఎక్స్ ఉందా, ఒక మోత తప్ప ఈ సినిమాలో ఏముంది అని చెప్పేసి మొదలెడతాడు అనమాట. అదే మొదలెడతాడు అంటే మంచి అని మాట్లాడడం రానటువంటి వ్యక్తి ఏ సినిమాకైనా సరే సదరు సినిమా అభిమాని వెళ్ళి థియేటర్లో కూర్చొని 3 గంటలు ఎంటర్టైన్మెంట్ అవుతాడా లేదనేది మ్యాటర్ కాదు. గ్రాఫిక్స్ ఎట్టా ఉంది, స్టోరీ ఎట్ట రాశాడు, స్ట్రక్చర్ ఎలా ఉంది. సినిమా అభిమానికి స్ట్రక్చర్ కావాలా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంటర్టైన్ అడా లేదా, నచ్చిందా లేదా, ఇక్కడ వరకే. కానీ మనోడు పీకుతాడు అనమాట ప్రతిదాన్ని కూడా, కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు. మనోడికి వెనకాల ఒక తోక ఉంటుంది, ఆ తోకను పట్టుకుని ఫాలో అయ్యేటటువంటి ఇంకొక తోక బ్యాచ్ ఒకటి ఉంటుంది అనమాట. ఇలా చేస్తున్నాడని చెప్పేసి మన మంచుబాబు ఏది వేసినాడంట గట్టిగానే. అప్పటి నుంచి మంచుబాబు పేరు ఎత్తాలంటేనే కొంచెం రకంగా మంట పుడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న అనేక రకాల సినిమాలకి, అంటే మెయిన్ హీరో సినిమాలందరికీ కూడా మన తెలుగు హీరోలందరికీ కూడా ఒక రకమైన ఎట్టకారపు రివ్యూలు ఇస్తూ ఉంటాడు. మరి అదేందో తెలియదు, ఆ సాంబార్ గాళ్ళకి కావచ్చు, ఆ బాలీవుడ్ పాన్ మసాలా బ్యాచ్కి కావచ్చు, మరి వాళ్ళకేంటో జోకేస్తూ ఉంటాడు అనమాట. మరి వాళ్ళ సినిమాలు అంతగానో తేని పూసిందే ఉందో నాకైతే అర్థం కాలేదు. మన దగ్గర ఏం లేదో అర్థం కాలేదు. ప్రపంచం అంతా ఈరోజు తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటుంటే, తెలుగు యాక్టర్ల గురించి మాట్లాడుకుంటుంటే, తెలుగు వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి, తెలుగు వాల్యూస్ గురించి, ఎథిక్స్ గురించి మాట్లాడుకొని సినిమాలు చేసుకుంటా ఉంటుంటే, ఇతగాడు వచ్చేసి మన సినిమాల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు అనమాట. అఖండ అనే సినిమాకి సంబంధించి లాజిక్లు, మ్యాజిక్లు గిర్రని తిప్పేశాడంట. మరి గిర్రని తిప్పేస్తే దేనికి వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కాలేదు. ఇది దైవ అంశతో వచ్చినటువంటి ఒక సినిమాగా అంటే ఆ అంశం మీద వస్తుంది. అలాంటి అంశతో వస్తున్నప్పుడు అష్టసిద్ధులో ఉన్నటువంటి ఒక పర్సన్ ఒక 12 సంవత్సరాల పాటు దైవం దగ్గర కూర్చొని ధ్యానం చేసి కొన్ని శక్తులు పొందినటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటాడనేది కొన్ని గ్రంథాలు అయితే సూచాభిప్రాయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సూచాభిప్రాయంగా కాదు, మొత్తానికి చెప్తున్నటువంటి పరిస్థితి. అయ్యా, నువ్వు ధ్యాన మార్గంలో వెళ్తే కనుక, దేవుడికి సంబంధించి కొన్ని పఠిస్తే కనుక అది మనకు లభిస్తుంది అని చెప్పడానికి కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మనం అరుణాచలానికి సంబంధించి చూసుకుంటే కనుక, రమణ మహర్షి గారికి సంగతి చూసుకుంటే కనుక, ఆయన జీవితానికి సంబంధించి ఆయన మరణించినప్పుడు కావచ్చు, ఆయన దేవుడి దగ్గర నుంచి పొందినటువంటి ముక్తికి సంబంధించి కావచ్చు, ఆయన ఒక దైవాంశ సంబుద్ధుడిగా వెలిగినటువంటి తీరుకు సంబంధించి కావచ్చు, కొన్ని నిజాలు ఉన్నాయి. కావాలంటే ఆ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటా ఉండు. దేవుడు ఒక మనిషిలోకి నిజంగా వస్తాడా అవుతాడా అంటే కొన్ని ఉన్నాయి. కానీ మనకు అలా ఏం తెలియదు అనమాట. మ్యాజిక్లు చేసేసాడు, పైన రింగు తిప్పేశాడంట, దానికోసం అని చెప్పేసి మనోడు దాన్ని వంకర టింకర్లుగా తిప్పుతూ ఉంటాడు అనమాట. ఏదో చక్రం, సుదర్శన చక్రం ఉంటుంది కదా, అఖండ 1లో అది హిట్ అయింది అనమాట. అందుకోసం అని చేసి అఖండ 2లో గద పట్టుకున్నా సరే అదే అలాగే ఉంటుంది, ఇంకేది పట్టుకున్నా అలాంటి విఎఫ్ఎక్స్ తీసుకొచ్చేసి ఏదో మ్యాజిక్లు చేసినారు అని చెప్పేసి ఎటకారపు కారు కూతలు. సరే, ఇంకో మాట అన్నాడు, ఎవడు తీయమన్నాడు ఇలాంటి సినిమాలు అని చెప్పేసి, ఎవడు చూడమన్నాడు నేను థియేటర్కి వెళ్ళి, వాళ్ళు ఎవరిని కాళ్ళు పట్టుకొని సినిమా చూడన్నారా? అరే, 4 పాజిటివ్ పాయింట్స్ చెప్పాల్సింది పోయి ఆ ఎటకార పక్క ఏదో అందని చెప్పేసి నేను అన్నా తప్ప నేను సినిమా మీద ఇప్పుడు నెగిటివ్గా కూడా మాట్లాడలేదు. ఒకటండి, మనుషులందరూ కూడా దైవాంశ సంభూతులేం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏ సినిమా వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా అదంతా కూడా మన మధ్య నుంచి రావాల్సిందే. అలాగే రామాయణ, మహాభారత గ్రంథాలు, ఇతిహాసాలు, వీటిలో ఉన్నటువంటి సూపర్ పవర్స్తో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని, లేదంటే కొంతమంది దేవుళ్ళని తీసుకొని తద్వారా మనకు అన్వయించుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మీరు బాహుబలి తీసుకున్న అలాగే స్టోరీ ఉంటుంది, ఏదో ఒక లైన్ మీకు కలుస్తుంది. ఏ సినిమా తీసుకున్నా కలుస్తుంది. ఒక హీరో, ఒక హీరోను, మధ్యలో ఒక హీరోయిన్ను, వీళ్ళు ఉంటారు తప్పనిసరిగా. అంతేగాని ఎక్కడా లేనటువంటి స్టోరీని మరి ఇదే మ్యాజిక్ మనం హాలీవుడ్ సినిమాలు ఎందుకు ఎత్తుకోం? హాలీవుడ్ దగ్గర నుంచి అవతారని ఒక సినిమా వచ్చిందనుకోండి, అసలు ఏ జంతువులు అక్కడ ఉంటాయో తెలియదు, అటు రంగేంటో రుచి ఏంటో మనకు తెలియదు. అవి గాల్లో ఎగురుతూ ఉంటే మనం మాత్రం 3D గ్లాసెస్ పెట్టుకుని సూపర్ అంటాం అనమాట. ఇక అవెంజర్స్ లాంటి మూవీస్ వచ్చినాయి అనుకోండి, అవి ఎందుకు అటు వెళ్తాయి ఒకళ్ళొకరు ఎందుకు యుద్ధం చేసుకుంటారో మనకు తెలియదు గాల్లో. మరి వాటికి మనం గ్రావిటీలు ఎందుకు ఎతకట్లేదు? బాలయ్యబాబు సినిమాకి మనం గ్రావిటీ ఎందుకు ఎతికేసాం? అవెంజర్ సినిమాలో అటు ఇటు తిరుగుతారు కదా, మరి వాటికి లేనటువంటి గ్రావిటీ బాలయ్యబాబు సినిమాకి గ్రావిటీ ఎందుకు? సరే,
స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, వాక్వా మ్యాన్, ఇన్ని మ్యాన్లు వచ్చినాయి కదా. వీటిలో దేనికైనా ఫిజిక్స్ లాస్ అప్లికేబుల్ అయినాయా? హాలీవుడ్డే కదా, మనం హాలీవుడ్ అంటే జోగేసుకుంటాం కదా, గీకేసుకుంటాం కదా, నాకేస్తాం కదా సినిమా అంటే. మనం తెలియక అడుగుతున్నా. స్పైడర్ మ్యాన్లో ట్రైన్ ఇలా ఆపుతాడు కదా, ఒక మనిషి ట్రైన్ ఆపగలుగుతాడా? సాధ్యమవుతుందా? మరి దాన్నప్పుడు మనం సూపర్, అబ్బాయి, ఎక్స్ట్రాడినరీ, మరి కళ్ళు అప్పుకించుకొని ఎందుకు చూస్తున్నాం? ఆ స్పైడర్ మ్యాన్ సిరీస్ వస్తూ ఉంటే ఎందుకు వెళ్తున్నాం? వెళ్ళకూడదు కదా మనం. ప్రతి సిరీస్లో ఇలాంటివే కదా నడిచేది. ఇక ఐరన్ మ్యాన్ గుద్దంగానే వెళ్ళిపోతుంది, ఏదైనా ఇరిగిపోద్ది, మొక్క అయిపోతుంది. లేదు హల్క్ అయితే కనుక మనుషులు కాదు, జంతువులు కాదు, దేనైనా సరే ఇస్త్రీ శ్రీ 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 ఆస్తాడు. అక్కడ మనకి రాదు మళ్ళీ మ్యాజిక్. ఒక చిన్న పుల్ల పెట్టుకొని ఆ పుల్లని గిర్రా తిప్పితే గోడల్లోకి దూరిపోతారు మనుషులు, దాన్ని హారీ పోటర్ అంటారు. అక్కడ రాదు మరి మ్యాజిక్. ఇక ఒక చిన్న ఫిష్ అక్వేరియం దగ్గరికి వెళ్తే ఇలా చేయి పెట్టగానే చేపలన్నీ వచ్చి ఎదురుగా నిలబడతాయి, దాన్ని ఆక్వేరియం అంటారు. అక్కడ రాదు మ్యాజిక్. కానీ బాలయ్య బాబు సూపర్ పవర్ అంట, ఒక కర్రతో ఇట్లా మనిషిని తిప్పాడంట, లేదా శనిని తిప్పాడంట, దరిద్రాన్ని తిప్పాడంట, దెయ్యాన్ని తిప్పాడంట. దానికోసం అని చెప్పేసి మనం మాట్లాడతామంట. చేతిలో 2 పేపర్లు ఉన్నాయి, ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ కూడా ఇచ్చింది. వాగేయచ్చు మనం. ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే అంత లాజిక్గా మనకు వ్యూస్ వస్తాయి, ఎంత ఎటకారంగా మాట్లాడితే మనకు అన్ని వ్యూస్ వస్తాయి. నిజం చెప్తున్నా, పాజిటివిటీ కంటే నెగిటివిటీకి ఈ సమాజంలో పవర్ ఎక్కువ. మనం మంచి చెప్తే ఎవడికి నచ్చదు, కానీ చెడు చెప్తే, ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, బాలయ్య బాబుకి వ్యతిరేకంగా లేదంటే ఇల్లాజికల్గా నేను కూడా మాట్లాడుంటే వెళ్తాయి వ్యూస్. ఎందుకు రావు? సూపర్గా వస్తాయి. ఎందుకంటే శత్రువులు ఎక్కువ, ప్రతిదానికి శత్రువులు ఎక్కువ. అదే నేను మంచిగా మాట్లాడినా అనుకోండి, బాలయ్య బాబు డబ్బులు ఇచ్చినాడా? వచ్చినాయా? సినిమా దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయా? తక్కువ వస్తాయి. ఎవరికి వస్తాయి? దేనికోసం వస్తాయి అంటే తిడితేనేమో డబ్బులు రానట్టు, పొగిడితేనేమో డబ్బులు వచ్చినట్ట. ఒకటండి, ఒక సినిమాని కష్టపడి తీసినారు, దేవుడి పేరు మీద సినిమా వస్తుంది, అలరించడానికి వస్తుంది, దాంట్లో విఎఫ్ఎక్స్ మనం ఏదో అంత పోటీగాళ్ళు అయితే మనం సినిమా చేయొచ్చు కదా. అఖండ కాదు, అఖండ లాంటి ఏం అంతకు మించి చేయొచ్చు కదా. మనం ప్రతిదాన్ని లెక్కలేస్తాం కదా. విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడతాం, ఆడియో గురించి మాట్లాడతాం, అదంతా జాతరలో కొట్టినట్టు విపరీతంగా కొట్టేసినాడు. అంతకు మించి ఏం లేదంట థియేటర్లో. ఈ పోటీగాడికి అన్నీ తెలుసు అనమాట, మిగిలిన ఎవరికి ఏం తెలియదు అనమాట. ఆ సినిమా తీసేవాడికి తెలియదు, సినిమా డైరెక్టర్కి తెలియదు, నటించినోడు యాక్టర్కి తెలియదు, లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు. అన్ని 100 కోట్లు ఖర్చు చేసిన ప్రొడ్యూసర్లకు తెలుసు, ఈ పోటీగాడికి మాత్రం అన్నీ తెలుసు అనమాట. వాళ్ళకి తెలియదు, నీకు తెలుసు. ఒక రకమైన హిడెన్ ఎజెండా పెట్టుకొని సినిమాల్ని చంపుతున్నటువంటి రివ్యూవర్లు, ఈ పోటుగాడు ఒక $20, $25, $30 లేదా $50 పెట్టుకుని సినిమాకి వెళ్ళి ఉంటాడు. దాని మీద ఒక $500 తీసుకుని ఉంటాడు ఆ సినిమా రివ్యూ చెప్పి. ఒక రకమైన ఏడుపు ఏడిచి. నిజంగా చెప్తున్నా, ఇంత దిక్కుమాలిన ఏడుపుతో చేసేటటువంటి రివ్యూలు అవుతుంటాయి, వాటి నుంచి వచ్చే డబ్బులు సుఖంగా అరగను కూడా అరగవు, ఏదో ఒక రూపాయలు కొంపు కొడతా ఉంటాయి. ఇంత ఏడుపు తెలుగు సినిమా మీద. మనం హాలీవుడ్ సినిమాలకి, బాలీవుడ్ సినిమాలకి లాజిక్లు ఎత్తుకోం, వాటిలో జరిగినటువంటి ఆ ప్లేన్కి సంబంధించినటువంటి ఫైట్లకి సంబంధించి మనం లాజిక్లు ఎత్తుకోం. కానీ బాలయ్య బాబు శివునికి సంబంధించినటువంటి అష్టసిద్ధులు సాధించాడు ముందుగానే అని చెప్పేసినటువంటి ఒక డైరెక్టర్ చెప్తే, అష్టసిద్ధులు అంటే ఏంటి, ఎలా వస్తాయి? అసలు మనలో ఒక చక్రాస్ అని చెప్పేసి ఉంటాయని తెలుసా? వాటి యాక్టివేట్ చేసుకుంటే ఏమైతే తెలుసా? 7 చక్రాలు ఉంటాయని తెలుసా? అయ్యేం మనకు తెలియదు. హిమాలయాల్లో ఒంటి మీద ఒక చిన్న బట్ట కూడా లేకుండా ఏ విధంగా ధ్యానం చేయగలుగుతారో తెలుసా? అంత శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? సూక్ష్మ రూపం అనే పేరు ఎప్పుడైనా విన్నావా? యోగానంద పరమహంస అనుకుంటా ఆయన పేరు. ఒకసారి ఆయన హిస్టరీకి సంబంధించి చదువు, క్లియర్గా చెప్తా ఉంటాడు యోగానంద గారు. ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగానంద అని చెప్పేసి ఒక పుస్తకం ఉంటుంది, కుదిరితే కొనుక్కొని చదువుకో. దాంట్లో సూక్ష్మ రూపాలకు సంబంధించి వీటికి సంబంధించి కూడా ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట, ఏ విధంగా వెళ్తారు గురువులు అని చెప్పేసి. మన ఏం వద్దు, దొరికినాడు మనం నెగిటివ్గా వీడియో చేయాలా, దాని మీద మనకి ఎవడు పడదు కాబట్టి, ఇక్కడ పైపెచ్చి మనకు తోక ఇంకోటి ఉంటుంది కాబట్టి. కుదిరితే పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీని ఎట్టగా వేసుకుంటాడు. అసలు తెలుగు సినిమాని చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ మనిషి. లేచిన కాడ నుంచి తెలుగు సినిమాల మీద ఏడుపు, మళ్ళీ లాజిక్ మ్యాజిక్లు ఎతుకుతాడు ఇక్కడ. కాబట్టి ఇలాంటి పనికి మాలిన సన్నాసులు ఎంకరేజ్ చేయొద్దు. 2 పేపర్లు చేతిలో పెట్టుకొని వచ్చాడు కదా అని చెప్పేసి ఎంకరేజ్ చేసినారు అనుకోండి, ఎట్టా ఎడుతాయి అనమాట. ఎవడో సినిమాలు చేయడు, అన్ని నష్టాలు వస్తుంటే ఎందుకు సినిమాలు చేస్తాడు ఎవడైనా? టికెట్ రేట్లు ఎక్కువ పెడుతున్నందుకు బాధపడిన మాట వాస్తవం. మేమే చెప్తున్నాం కదా టికెట్ రేట్లు ఎక్కువ పెడుతున్నారని. కానీ మరి ఇలాంటి పనికిమాల వాళ్ళు ఉంటే కనుక ఇంకా ప్రొడ్యూసర్లు సినిమాలు చేయరు, మంచి సినిమాలు రావు. మందు కూడా భోజ్పూరియో లేకపోతే మిగిలిన సినిమా ఇండస్ట్రీలో అట్ట తయారవుతాయి.